హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు దర్గా చిన్న పహల్వాన్. ఈ పేరు ఎవరికి కొత్త కాదు కదా. అసలు గోల్డ్ మ్యాన్ అంటేనే ఆ పేరు సృష్టించిందే ఆయన. గోల్డ్ మ్యాన్ అని వచ్చింది కూడా ఆయన నుంచే. ఈ మధ్య ఈయనకు ఒక కొత్త టైటిల్ త్రిబుల్ ఆర్, రౌడీ షీటర్, రియల్ ఎస్టేట్, రాజకీయ నేత. ఇలా ఒక త్రిబుల్ ఆర్ అనే కొత్త పేరు వచ్చిందనమాట. సో మరి ఈ మధ్య కాలంలో ఈయన పేరు చాలా కొంచెం డౌన్ అయిపోయింది. ఈయనకి ఆపోజిట్ కి కొంచెం మంది ఎక్కువ అయిపోయారు. సో అసలు ఈయనకి పైల్వాన్ అని పేరు ఎలా వచ్చింది, రౌడీ షీటర్ లో ఎన్ని సెటిల్మెంట్ చేశారు, ఇవన్నీ క్వశ్చన్స్ కి క్లారిఫై ఇవ్వడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్ మిమ్మల్ని అసలు మీ ముఖం, మీ డ్రెస్ ఏం కనిపించట్లేదు నాకు, మీ బంగారం అంతానే కనిపిస్తుంది. సార్ ఎలా మెయింటైన్ చేస్తారు సార్ ఇలాగా? అంటే బరువు ఉండదా? సింపుల్ గానే, అంటే ఏదైనా మ్యారేజ్ ఉంటేనే వేసుకుంటాను ఎక్కువ. మామూలుగా ఉన్నప్పుడు సింపుల్ గానే ఉంటాము. మిమ్మల్ని ఎప్పుడు నేను ఒత్తిగా చూడలేదండి, ఎప్పుడు అలాగే చూస్తాను. మ్యారేజ్ ఉంటేనే వేసుకుంటాను. టోటల్ గా మీ ఇంట్లో, మీ ఒంట్లో ఎంత బంగారం ఉంది సార్? నాదే 2 kg ఉంటుంది. సార్ అదే ఒక 50 kgలో కనిపిస్తుంది. అంతే 2 kg అట్లా అనిపిస్తుంది మీకు, కానీ 2 kg నిజం బంగారమేనా? నిజం బంగారం. లోపల ఏమైనా కల్తీ? అట్లేం లేదు. చాలా మంది అంటే వేసుకున్నారు, చాలా మంది వేసుకుంటారు, కానీ వేరే రోజు పోయి అనొద్దు మనం. అవును, యూట్యూబ్ లో గోల్డ్ మ్యాన్ ఫస్ట్ టైప్ చేస్తే మీ పేరు వస్తుంది. తర్వాత మీకు కాంపిటీషన్ కు 100 మంది రెడీ అయ్యారు అనమాట. హైదరాబాద్ లో అంటే కొత్తదనం అనేది నేను చూపెట్టిన పెద్ద లావ్ చేంజ్ చేయడం అట్లా. తర్వాత ఇక ఒక్కొక్కరు చేయించుకుంటాం, అందరు చెప్పుకుంటారేమో. ఏమో అంత మనకు పరిచయాలి, అంత ఏం పడి తిరిగేటోళ్ళు. ద మెయిన్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు ఎప్పటి నుంచో అడగాలనుకున్న క్వశ్చన్, మిమ్మల్ని మీట్ అవుతే పహల్వాన్ అంటే ఓ 100 సెటిల్మెంట్లో, 200 సెటిల్మెంట్లో, దాంతో పాటు ఇంకా రౌడీ అంటే వాళ్ళని కొట్టి వీళ్ళని చంపి వాళ్ళను, కానీ ఆ బిరుదు రాదు. మీరు ఎవరిని కొట్టారు, ఎవరిని చంపారు, ఎన్ని సెటిల్మెంట్ చేస్తే మీకు ఆ బిరుదు వచ్చింది? అసలు పహల్వాన్ అని మీకు ఎవరు పేరు ఏ ఇయర్ లో రావడం జరిగింది? పహల్వాన్ అంటే కుస్తీ పోటీలు కొట్లాడితే పహల్వాన్ అంటారు. చాలా మంది రౌడీ అనుకుంటారు. కుస్తీ పోటీలు కొట్లాడితే ఇప్పుడు ఇక్కడనే ఉంది, దంగల్ ఎల్లారెడ్డిగూడలో ఉంది. మా ఫాదరు 20 తాలిమ్స్ ఉన్నాయి. మా ఫాదర్ అప్పుడు చిన్నప్పటి నుంచి ఈ రూటే తిరుగుతుండే మేము బాగా. ఇక్కడనే ఉండే ఇల్లు పక్కన. ఇక్కడ నుంచి అమీర్పేట వెళ్ళేసి ఆడికి వెళ్ళి ఆర్టీసీ డ్రైవర్ ఉండే మా ఫాదర్. డైలీ ఎంబడి పోయి ఎక్కిచ్చేసి వస్తుండే ఇంటి దగ్గరికి. అంతేగాని కుస్తీపోటీ చాలా మంది తెలియకుండా ఏంటంటే పహల్వాన్ అంటే ఏదో రౌడీ అనుకుంటారు. అట్లా కాదు. పహల్వాన్ అంటే కుస్తీ పోటీ చేస్తారు సార్. ఇప్పటికి దంగలు. ఓకే, రైట్ సార్. సో ఇవంతా అంటే షోకి వేసుకుంటారా, లేకపోతే ఏదన్నా అంటే ఇష్టమా బంగారం అంటే ఏంటి? ఇలా షోకే అవుతాయి మ్యారేజ్ ఉంటే. ఇప్పుడు ఏంటంటే పోటీకి ఎక్కువ ఇస్తుంటారు చాలా మంది. షోకే అంతే. గోల్డ్ వేసుకుంటే ఇప్పుడు హ్యాపీగా మంచిగా ఉంటది, కొత్త అది ఉంటది. గోల్డ్ వేసుకోలేము అనుకో, ఎవరు పట్టించుకోరు, మామూలు వ్యక్తుల్లాగా ఉంటుంది. అది కొత్తదనంగా కనబడుతుంది పబ్లిక్ లో, అంతే. సో మీరు సార్ అంటే సెటిల్మెంట్ చేస్తారు. ఈ మధ్య కాలంలో వచ్చిన బాగా టాక్ ఏంటంటే, ఏదైనా సమస్యలు వస్తే ఒకప్పుడు పోలీసు దగ్గరికి వెళ్తుండే, ఇప్పుడు చిన్న పహల్వాన్ దగ్గరికి వెళ్తున్నారు. అంటే అంత పేరు తెచ్చుకునేటట్టు మీరు ఏం సెటిల్మెంట్ చేస్తారు సార్? జనాలు ఒక సమస్యతో వస్తే మీరు ఏం వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు? సపోజ్ ఏదైనా ఎవరైనా ల్యాండ్ సెటిల్మెంట్ అనుకోండి, ల్యాండ్ సెటిల్మెంట్ అయినా ఏదైనా కబ్జాలో ఉన్నా ఏదన్నా వస్తే ఇద్దరిని కూర్చొని మాట్లాడిపించేసి అది చేస్తాను. కోర్టుకి వెళ్తే చాలా 10 years 20 years వాళ్ళ ఇష్టం, ఎన్ని రోజులు నడిపి లాయర్ల చేయాలి ఉంటుంది. మన దగ్గరకు వస్తే ఒక 2 days లో క్లియర్ చేస్తాం. ఒక్కోసారి అయితే 1 day అయిపోతుంది. లాయర్కి అయితే దగ్గర 10 రోజులు, పహల్వాన్ అన్నకి 2 రోజులే. కొడతారా? వాళ్ళకి మధ్యవర్తి ఎవరు మాట్లాడి క్లోజ్ చేయాలని చాలా మంది ఉంటది. కొద్దిగా ఏంటంటే నేను ఇంటర్ అయితే కొద్దిగా ఎందుకు అనేసి కాంప్రమైజ్కి వస్తారు. అంటే కొట్టడం ఏం లేదు, జస్ట్ అంటే పోలీస్ మాటలకి వినని ప్రజలు మీ మాటలు వినేసి కాంప్రమైజ్ అయిపోతున్నారు. సివిల్ మ్యాటర్ కదా, పోలీసు వాళ్ళు పట్టించుకోరు, కోర్టుకు రాసిస్తారు. వాడికి వెళ్తే కోర్టుకు రాసిస్తారు, కోర్టులో చూసుకోరు. సివిల్ మ్యాటర్ అంటారు. ఈ డబ్బులది, ల్యాండ్లు ఇవన్నీ సివిల్ మ్యాటర్ కిందకి వస్తాయి. అట్లా పబ్లిక్ ఏంటంటే అరే మనకు ఓల్ దగ్గర ఓ లీడర్ దగ్గరికి పోతే మనకు న్యాయం జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు వెళ్తారు. అట్లా ఎప్పటి నుంచి అంత ఇలా క్యారీ చేయడం మొదలు పెట్టి సార్? ఎన్ని ఇయర్స్ అవి ఉంటది మేబీ మనకి? నేను చిన్నప్పటి నుంచి చేస్తా గోల్డ్. అంటే ఇంత ఉండదు, కొద్దిగా అప్పుడు కొద్దిగా పెంచుకుంటా ఇంకా ఎక్కువ అయింది. 2 kg బంగారం అంటే నమ్మశక్యంగా లేస్తారు నాకు ఎందుకో. 2 kg కంటే ఎక్కువే ఉంటది. 2 kg ఉంటది.
అంటే కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు చెప్పలేము కానీ అంత ఎగ్జాక్ట్ చెప్పలేము 2 kg ఉంటుంది. ఇంట్లో మీ వైఫ్ కి ఎన్ని కేజీలు ఉండొచ్చు? వాళ్ళకి తక్కువనే 1 kg ఉండొచ్చు. అంటే మీకే మాకే హైయెస్ట్ పబ్లిక్ లో మమ్మల్నే చూస్తారు కదా. లేడీస్ అంటే ఎప్పుడో ఒకసారి కానీ ఎక్కువ శాతం బంగారం సోకు అంటే ఆడవాళ్ళే అంటారు. ఎందుకు తెలంగాణ, బాంబే, మహారాష్ట్ర విపరీతంగా చేస్తారు. ఇంకా మన హైదరాబాద్ లో తక్కువ, అక్కడైతే విపరీతంగా చేస్తారు. చిన్న పిల్లలకి హైదరాబాద్ లో గుర్తింపు చాలా తక్కువ, కానీ ముంబై అవుట్ ఆఫ్ స్టేట్స్ చాలా ఎక్కువ. ఆయన వస్తుంటేనే పూలమాలతోటి లేదంటే ఒక గ్రాండ్ వెల్కమ్ అని చెప్పాలా, అట్లా వెల్కమ్ చేస్తారు. అక్కడ అన్న ఏం చేసినాడు అని క్వశ్చన్. అంటే ప్రజలు ఇప్పుడు హైదరాబాద్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్న హాస్పిటల్ ఎవరైనా అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ అడ్మిట్ అయినా ఏదైనా ప్రతిదానికి హైదరాబాద్ అనగా నాకే చేస్తారు. కేరళ, బాంబే, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలకి వెళ్ళి చేస్తారు. ఒకే ఏరియా కాదు, ఢిల్లీకి వెళ్ళి అందరూ ఏదైనా హైదరాబాద్ లో ఏమైనా ఉందనుకో ఏదంటే నాకే చేస్తారు బాగా. ఎందుకంటే మనం 10 రాష్ట్రాలలో వెళ్ళిపోయింది ఆ పేరు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, అన్ని రాష్ట్రాలలో ఉంది పేరు. ఎప్పుడైనా మూవీస్ లో ట్రై చేస్తారన్నా? మీరు అక్కడ ఇంకా రాజకీయం అయిపోయింది, రౌడీ షీటింగ్ అయిపోయింది, ఇంకేమంటే రియల్ ఎస్టేట్ అయిపోయింది, నెక్స్ట్ అది అక్కడే బాంబేకి వెళ్ళి వచ్చారు కదా చాలా మంది, 100 కార్లలో వచ్చారు. మొన్న మ్యారేజ్ ఉంటే వచ్చారు, ఇన్వైట్ చేసినాం, మళ్ళీ ఇంటికాడ వచ్చి లంచ్ గిట్లా చేసి పంపించినాం. అక్కడ ఏం సెటిల్మెంట్ చాలా మంది ఉంటారు. అక్కడ ఏం సెటిల్మెంట్ చేసినారు? సెటిల్మెంట్ ఏం లేదు. హైదరాబాద్ లో ఈ ఏరియాలో ఏమైనా పని ఉంటే నా దగ్గరకు వస్తారు. అక్కడికి బాంబేకి వెళ్ళి అన్ని రాష్ట్రాల దగ్గర వస్తారు. సరే, మాటలో భాగంగా మీరు ఒక పార్టీ పెట్టడం జరిగింది, దాన్ని మళ్ళీ అప్పుడే చాలా వెలుగులోకి వచ్చింది, అప్పుడే బాగా మాటలు దాని గురించి జరిగింది, పనులు జరిగాయి. తర్వాత కొన్ని రోజులకి దానికి సప్పుడు ఏం లేదు. తప్పుడు లేదు, అది పార్టీ కాదు, అంటే బీసీలది, అది బీసీలకు సంబంధించింది. బీసీలకు సీట్లు ఇవ్వాలని ఏ పార్టీనా కొట్లాడచ్చు, ఫైట్ చేయొచ్చు. అది అన్ని ఆల్ క్యాస్ట్ వస్తాయి అందులో, బీసీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వస్తాయి. దాని గురించి ఫైట్ చేసినాం అప్పుడు, పార్టీ పెట్టి మాకు బీసీలకు కొట్లాడ. ఇప్పుడు అందరు అదే ఫైట్ చేస్తారు ఇప్పటికైనా, బీసీలకు సీట్లు ఇవ్వాలి, దాని వల్ల ఫైట్ చేసినాం అప్పుడు. ఓకే, సో మీకు ఆల్రెడీ అన్నిట్లో అనుభవం ఉంది, ఎందుకంటే మీరు బాగా చిన్నప్పటి నుంచి ఆ వాతావరణం పెరిగి వచ్చినారు కాబట్టి అన్నిట్లో మీకు బాగా అవగాహన కూడా ఉంది. ఇంకా ఎందుకు మరి ఇంకా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, అంటే మీ ఓన్ పార్టీ కాకుండా అట్లాంటివి ఓన్ కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఎప్పుడు అడుగు ఎందుకు పెట్టలేదు? మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, మీకున్న ఆదరణకి మీరు ఒక మంచి సీట్ లో ఉంటారని నా అభిప్రాయం. ఎందుకన్నా ఇంకా మరి అది ఎందుకు, ఆ విషయం ఎందుకు లేట్ అయింది? లేట్ అయింది కాదు, పొలిటికల్ పేరు ఎక్కువ రాని గారు కరెక్ట్ గా చూస్తే, అంటే మనకన్నా మించి వెళ్ళిపోతారు అన్నట్టు కొద్దిగా ఉద్దేశం ఉంటుంది. దానివల్ల ఉండొచ్చు, కొద్దిగా ఏదైనా ఇవ్వాలంటే భయపడతారు. చిన్న పిల్లలు వస్తే పనులు తొందరగా అవుతాయి. కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఉండాలి, ఇక్కడ గోపీనాథ్ ఉన్నాడు ఎమ్మెల్యే, ఈ కాన్స్టిట్యూషన్ లో గుర్తుపడతారు, బయటకు పోతే గుర్తుపడతారు. మాకు అట్లా కాదు, 10 రాష్ట్రాలలో గుర్తుపడతారు. అంటే ఒక కాన్స్టిట్యూషన్ లో ఒక ఎమ్మెల్యేకి ఒక ఏరియానే గుర్తుపడతారు, ఇక్కడ వరకు తెలంగాణ అట్లా లేదు. అట్లా బి ఉండొచ్చు అనుకుంటాను నేను, మరి ఇస్తే ఎక్కడ అదైపోతారు అన్నట్టు భయపడుతుంది. అంటే గుర్తు పట్టారు, ఇలా ఉంటేనే బాగుంది జీవితం, అందరు ఇట్లా ఉన్నా ప్రజలకు హెల్ప్ చేస్తాము, ఏదైనా కష్టం ఉన్నా ఏదున్నా ఆదుకుంటాము. ఇంకా ఇట్లా అందులో పొలిటికల్ ఉంటేనే వెళ్ళిపోయినా ఏం లేదు కదా. మనకు చిన్నప్పటి నుంచి అలవాటు, నాకు చిన్నప్పటి నుంచి నేను ప్రతి ఒక్క విషయంలో అవి ఏదైనా గరీబుల పెళ్లి అయినా ఏదైనా అయినా అవి అమౌంట్ ఇవ్వడము, కుసమెంటలు చెప్పడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు మనకి ఇప్పుడున్న ప్లేస్ లో ఉన్న రీసెంట్ ఇల్లు కట్టారు కదా, అది కబ్జా ల్యాండా లేకపోతే కొద్దిగా అంటే ప్రాబ్లం ఉండే. ఇప్పుడు నేను నిన్న వచ్చింది కదా, అది ఒక 30 years కింద ప్రాబ్లం ఉంటే సాల్వ్ అయింది. కబ్జా ఏం కాదు, కొన్నాం, డబ్బులు రిజిస్ట్రేషన్ ఉంది. సో అంత మంచి పాష్ ఏరియాలో అంత ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ తప్ప మీలాంటి ఇల్లు ఆ చుట్టుపక్కల వాతావరణం ఎక్కడ లేదు. అన్ని గుడిసెలు, లేదా 1 BHK 2 BHK లేదా 1+ ఉందంతే. సో అంత మంచి ఇల్లు కట్టినారు. సో అది 30 years కింద కట్టింది అది ఇల్లు. దాన్ని ఆఫీస్ అంటే అంతే మళ్ళీ చేపిస్తున్నాం అంతా. ఇప్పుడు ఆఫీస్ కొత్త 1 year అయింది, అది ఆఫీస్ పైన ఇంకా చేపేయాలి, అది రన్నింగ్ లో ఉంది. ఆఫీస్ కంప్లీట్ కాలేదు. నేను చూసాము, అది వర్కర్స్ ఉన్నారు కార్పెంటర్స్. చిన్న పిల్లలు అన్నకి ఒక ఆఫీస్ ఉందా? అంటే ఎవరైనా వచ్చి కలవడానికి, లేదంటే డైరెక్ట్ ఇంటికే వస్తారా? ఇంటికే వస్తారు, డైరెక్ట్ ఇంటికే వస్తారు, కిందనే మాట్లాడతారు, ఇంట్లో కూర్చోబెడతారు. ఒక సెటిల్మెంట్ కి ఎంత తీసుకుంటారన్న? అంటే కొన్ని మనీ మాత్రం కంపల్సరీ తీసుకోరు, ఇంకేం ఉండదు కదా సెటిల్మెంట్ అంటే.
అక్కడిక్కడ చూసి దాన్ని ఎంత తీసుకోవాలన్నా కొందరు గరీబోళ్ళు ఉంటారు. ఒక కేసు చేసినాము 5 కోట్ల కేసు. వాళ్ళు 1 కోటి రూపాయలు ఇవ్వాలి. వచ్చి భార్య భర్తలు వచ్చి కాళ్ళ మీద పడితే 25 లక్షలు తీసుకున్నాం. అంతే, అట్లా ఉంటాయి కొన్ని కేసులు. డిస్కౌంట్ కూడా ఉంది అయితే. అంటే చెప్తున్నా 75 లక్షలు వదిలేసినాం. మనం అంటే ఎందుకు అన్నట్టు వాళ్ళ మ్యారేజ్ ఉంది, వాళ్ళ కూతురు అట్లా ఉంటది అంటున్నా. కొన్ని కేసులలో ఎట్లుంటాయి అంటే చాలా ఇబ్బందిగా ఉంటాయి. గరీబులకి ఎప్పుడు జర హెల్ప్ గా ఉంటది అట్లా.